మూడేళ్ల కింద గ్లోబరీనా వైఫల్యంతో ఎందరో ఇంటర్ విద్యార్థులు చనిపోయారని చెప్పారు మంత్రి వివేక్ వెంకటస్వామి. అప్పుడు అధికారంలో ఉన్న కేటీఆర్ ఎందుకు స్పందించలేదని ప్రశ్నించారు. చనిపోయిన విద్యార్థుల కుటుంబాలను ఎందుకు పరామర్శించలేదన్నారు మంత్రి. ఇప్పటికైనా విద్యార్థులకు కేటీఆర్ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు వివేక్. 3 సంవత్సరాల క్రితం ఇంటర్మీడియట్ స్టూడెంట్స్ విషయంలో కూడా ఇదే సంస్థ గ్లోబరీనా అప్పుడు కేటీఆర్ సంబంధాలతోని వారు 17 మంది ఇంటర్మీడియట్ స్టూడెంట్స్ చనిపోవడం జరిగింది. ఆ ఇంటర్మీడియట్ స్టూడెంట్ చనిపోయినప్పుడు కేటీఆర్ వారి హయాంలో ఉన్నాడు. అప్పుడైతే వారు ఆ 18 ఇంటర్మీడియట్ స్టూడెంట్స్ కి వారు పోయి పరామర్శించలేదు. వారి కుటుంబ సభ్యులకు కూడా వారు ఏమీ నష్టపరిహారం ఇప్పియలేదు. కానీ నిన్న మంచిర్యాలలో రైతులు పోయినారని చెప్పి ఆయన పెద్ద ఆందోళన చేయడం జరిగింది, అక్కడ స్పీచ్ ఇవ్వడం జరిగింది. అదే గ్లోబరీనా సంస్థ ఆయన వాళ్ళ పార్ట్నర్ అని చెప్పి అందు గురించి ఆయన ఒక్క స్టేట్మెంట్ కూడా ఇప్పటి వరకు ఇవ్వలేదు. ప్రజల దగ్గర స్పందన చూసి మరి నాకు సంబంధం లేదని చెప్పి ఆయన బయటకు వస్తున్నాడు. ఆయన ఈ ఇంటర్మీడియట్ స్టూడెంట్స్ ఏదైతే 18 మంది ఆ రోజు గ్లోబరీనా వలన చనిపోయినారో వారు దాన్ని బాధ్యత వహించి తెలంగాణ విద్యార్థులకు